మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు కౌన్సిలర్ బొంది అరుణ వెంకటగౌడ్ వీరి కౌన్సిలర్ పదవీ కాలం నిన్నటితో ముగియడంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పడాలపల్లిలోని వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ యువకులు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని యువకులు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దంపతులిద్దరిని సాలవాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో పడాలపల్లి 11వ వార్డుకు వారు చేసిన సేవ చిరస్మరణీయమని 11వ వార్డులోని పలువురు నాయకులు, యువకులు వారు చేసిన సేవను గుర్తుంచుకుని కొనియాడారు. ఈ సందర్భంగా బొంది అరుణ వెంకట గౌడలు మాట్లాడుతూ ఇందులోని గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు భారీ మొత్తంలో పాల్గొన్నారు. మున్సిపల్ అయిన తర్వాత మరి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రోజు ఇది. నిజంగా కూడా ఎన్నో ఒడిదొడుకుల మధ్యన ముఖ్యంగా నా 11వ వార్డు పడలపల్లి ప్రజలకు, మా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, యువ నాయకులకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అందరికీ, నా గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి మున్సిపల్ అయిన తర్వాత, మరి మున్సిపల్ కాకముందు కూడా నేను సర్పంచ్గా పనిచేసినాను. మరి నాకు 8 అవార్డులు వచ్చినాయి సర్పంచ్లో. మరి మున్సిపల్ అయిన తర్వాత కూడా కౌన్సిలర్కు 2 అవార్డులు వచ్చినాయి. మొన్న హరితహారం కింద నాకు జిల్లాలో అవార్డు వచ్చింది. మరి చైర్మన్, నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా రివార్డు తీసుకున్న జిల్లాలో. నేను సర్పంచ్గా ఓడిఎఫ్ అవార్డు కానీ, మరి జిల్లా మంత్రి గారితో కానీ, ఎమ్మెల్యేలతో కానీ, మరి కలెక్టర్లతో కానీ తీసుకున్నటువంటి విషయం. ఎందుకంటే రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి, పోతుంటాయి. మరి రాజకీయం నా సొంతం కాదు. నేను ఒక్కపారి నాన్న సర్పంచ్ చేసిండు, నేను వార్డు మెంబర్ చేసిన, మరి సర్పంచ్ కూడా చేసిన, కౌన్సిలర్ చేసిన. మీ అందరి ఆశీర్వాదంతో ఈ పదవులు పొందుతూ ఉన్నాను. మరి మీ అందరి ఆశీర్వాదంతో నాకున్న శక్తి కొలది మా అన్నగారు రవీందర్ గౌడ్, తొలి మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారి శక్తితోని మరి గ్రామాలకు ఇంతకుముందు ఎట్లుండే, గతంలో ఎట్లుండే, మరి మనము ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసినామనేది మీరందరికీ కూడా తెలియాలి. మరి లైట్లు ఎందుకు వేసినామంటే ముఖ్యంగా మీకు తెలియాలి. ఎంతోమంది ఇప్పుడు ఒక 10 గ్రామాలకు పోయే దారి అది, మనకు షార్ట్ అది రూట్ అది. ఆ వెంచలో మరి ఎక్కువ చెట్లు పెరిగి అసంఖ్యక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి తాగుతారు తెలంగాణ బాగా ఇబ్బంది అవుతున్నా ఉన్నది. మరి 25 రూపాయలు 20 రూపాయలు ఆటోకి అయితే కొంతమంది అక్కడ దిగి నడుచుకుంటూ వస్తున్నారు. ఆటోల మీద వస్తున్నాం, బైక్ల మీద వస్తున్నాం, కార్ల మీద వస్తూ ఉన్నారు 10 గ్రామాలు. కాబట్టి దాన్ని ఆ లైట్లు వేస్తే ఇలా అందులోకి వచ్చినామంటైతే మనము షార్ట్ టైంలో ఇక్కడ వస్తామని చెప్పి దాన్ని ముందు ఆలోచనతో వేయడం జరిగింది. అది కూడా తార్ రోడ్ వేద్దామని ఆలోచన ఉండే. ఆ తార్ రోడ్ వేసి ఆ లైట్లు వెలిగించి ఇప్పుడు ఈ 2 దిక్కుల సీసీ రోడ్ వేసి లైట్లు, ఈ చెట్లు పెట్టి మన ఎస్సీ కమిటీలు పూర్తి చేసి ఆ నెలలోపే ఈ పనులు చేద్దామనే ఆలోచనతోని కొద్దిగా డీలే జరిగింది. ఆలోపే ఎలక్షన్ల కోడ్ వచ్చింది. ఆ కోడ్ రావడం వల్ల ఇవి పెండింగ్ పడిపోయినాయి, అది అక్కడికే ఆగిపోయింది.